హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలుసు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వినాయక చవితి అయిపోతుంది, అయినా సరే మీరు అందరూ కూడా బాగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా జర్మనీలో ఉంటూ మేము ఎలా చేసుకున్నాము కూడా మీకు చూపిస్తాను కదా. సో మా వినాయక చవితి అయితే ఈ బ్లాగ్ లో తెలుస్తుంది అనమాట మీకు ఎలా చేసుకున్నామని చెప్పేసి. ముందుగా పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను అని చెప్పేసి. వినాయక చవితికి మెయిన్ మనకి పూజా విధానం కదా ఇదంతా ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా నేను జస్ట్ ఫోన్ లో చూసుకుంటున్నాను. నా దగ్గర వినాయక చవితికి లేదనమాట. సో అదైతే ప్రింట్అవుట్ తెచ్చి ప్రిపేర్డ్ గా పెట్టుకున్నా అనమాట. ఈసారి కొంచెం పూజలో మనకి కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి పువ్వులు ఇంట్లో పూసినవి అనమాట. ఒక రోజ్ మొక్క ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి దాన్ని వింటర్ లో కూడా కాపాడి ఉంచాను. సో దానికైతే మంచిగా వినాయక చవితికి పువ్వులు వచ్చినాయి. అండ్ ఇంకా పువ్వులు ఇవైతే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చామన్నమాట డెకరేట్ చేయడానికి. కొద్దిగా దేవుడి దగ్గర పూజకి అవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా బొకేస్ తెచ్చాము. సో పాలవిల్ అయితే డెకరేషన్ చేస్తున్నాడు అనమాట రాజు. నేనేమో ఇంకా ప్రసాదాలు ప్రిపరేషన్ లో ఉన్నా అనమాట. యాక్చువల్ గా పొద్దున్నే లేచాను, ఎందుకంటే రాజుకి ఆఫీస్ ఉందన్నమాట ఆ రోజు, వర్కింగ్ డే. అండ్ నేను హోమ్ ఆఫీస్ లో ఉంటాను ఆ రోజు. సో అందుకని పొద్దున్నే లేచి మాకు వర్క్ మొదలయ్యేలోపు ఇదంతా చేసుకుందామని అనమాట. పూజ అంతా కూడా ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవడం టైం పడుతుంది కదా, సో అందుకని చెప్పి పొద్దున్నే చాలా ఎర్లీగా లేచామన్నమాట. బట్ ఎలా అయినా సరే పూజ టైంకి టైం అయితే అయిపోతుంది ఇవన్నీ చేసేసరికి. బట్ దేవుడికి ప్రశాంతంగా మనం దండం పెట్టుకోవాలంటే పొద్దున్నే లేవాల్సి పడుతుంది అనమాట. సో నేనైతే దాని తర్వాత ఒకటి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి డెస్కేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, మోదకులో ఫిల్లింగ్. సో మోదక్స్ కోసం చేస్తున్నా అనమాట, మోదకులు చేయడానికి. ఇందులో డెస్కేటెడ్ కోకోనట్, కొద్దిగా బెల్లం వేసి కొంచెం మనకి పూర్ణం కైండ్ ఆఫ్ అంత అవ్వకపోయినా పర్లేదు, బట్ రౌండ్ రౌండ్ గా కొంచెం మోదకులో ఫిల్లింగ్ లాగా మనం అలా చేసుకుంటే సరిపోతుంది పాకంతో. అది దేవుడికి చాలా మంచిదంట, వినాయకుడికి మోదకులా మనం ఏం పెట్టినా సరే. సో ఇదైతే ఇంకా మంచిదంట. దీని పేరు ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు, బట్ డెస్కేటెడ్ కోకోనట్ తో చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఉక్క పెట్టి చేస్తాం కదా బెల్లం ఉండరాళ్ళు, సో అవైతే అన్ని షేప్స్ లో చేస్తున్నా అనమాట, మోదక్ షేప్. అండ్ ఈ మోల్డ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇక్కడ ఇండియన్ స్టోర్ లో. ఇదైతే చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నాకు అసలు రాదు ఆ మోదక్ షేప్ అదంతా కూడా చేయడం. ఈ మోల్డ్ తో మెయిన్ మనకి చాలా టైం సేవింగ్ అనమాట. పొద్దున్న హరీబరీలో చేసుకోవాలి కదా ఇవన్నీ ప్రసాదాలు, సో నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఈ మోల్డ్ లో పెట్టి ఏ రకమైన స్టఫింగ్ మోదక్ అయినా, నార్మల్ ఉండరాలు మోదకులు అయినా సరే చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అంటే టైం తీసుకుంటుంది కానీ, బట్ కంపేర్ టు చేత్తో చేసేదానికన్నా ఈ మోల్తో నాకు ఈజీ అయింది. సో ఇదైతే యూజ్ చేస్తున్నా అనమాట. అన్ని బాగా వచ్చినాయి. మెయిన్ మనకి బెల్లం ఉండరాలు కూడా చేస్తాం కదా, నేనైతే రైస్ ఫ్లోర్ తో చేశాను. లాస్ట్ టైం వచ్చేసి నూకది చేసుకుని చేశాను, బట్ ఈసారి నాకు అసలు టైం లేదనమాట అదంతా చేయడానికి కూడా. సో రైస్ ఫ్లోర్ తోని బెల్లం ఉండరాల్లా చేశాను అనమాట, ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే తర్వాత నివి కూడా తను తినట్లే అనమాట. సో అందుకే దేవుడికి ప్రసాదానికి బెల్లం వే చేస్తే కొంచెం నివి అన్న తింటుంది ప్రసాదంలో అని చెప్పేసి నేనైతే బెల్లంతో ఇలా చేశాను అనమాట. అందుకే అనమాట ఆ కలర్ ఉన్నాయి ఉండరాలు అవన్నీ కూడా. సో ఇవైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి వ్లాగ్ పెట్టడానికి లేట్ అయింది. లాస్ట్ వీక్ అసలు నేనేం అప్డేట్ పెట్టలే అనమాట, ఎందుకంటే చాలా బిజీ అయిపోయాను. ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కొద్దిగా, బట్ చాలా హెక్టిక్ గా అయినాయి అనమాట డేస్ అన్ని కూడా. అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్ లో తెలుస్తుంది ఎందుకు ఏంటి అనేది. సో లాస్ట్ వీక్ వినాయక చవితి ఇదంతా కూడా చాలా హడావిడి అయిపోయింది అనమాట. బాగా నాకు పూజలు గమ్మున ఎంత బిజీగా ఉన్నా పూజలు మిస్ చేసుకోవాలనిపిది అనమాట. అని చెప్పినట్టే నేను వ్లాగ్స్ లో కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ వ్లాగ్ అదంతా కూడా వినాయక చవితి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అని చెప్పి. అండ్ దట్టు ఇప్పుడు నివి ఉంది కాబట్టి కంపల్సరీ మేము ఫాలో అవడానికి ట్రై చేస్తాం. నేను రాజా ఎంత ఎర్లీగా అన్నా లేచి చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట, ఎంత బిజీగా ఉన్నా సరే. ఎందుకంటే మనం టైం లేదని మిస్ చేసినా సరే అది ఏదో సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉండదు మనకు అసలు. సో నాకైతే అసలు ఉండదు అనమాట మా ఇద్దరికి. సో కంపల్సరీ మేము పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాము అన్ని మేనేజ్ చేసుకుని. సో అందుకైతే పొద్దున్నే లేచి మాత్రం ప్రిపేర్ చేసుకోవడానికే చూస్తాము. బట్ టూ హెక్టిక్ అయింది, బట్ దట్స్ ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు బాగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మంచిగా బుజ్జగన్ పైన పెట్టుకుని చేసుకున్నాము. అండ్ దట్టు కూడా మేము జర్మనీలో మట్టి వినాయకుని కూడా చేసుకున్నాం అనమాట ఈసారి. లాస్ట్ టైం అత్తమ్మ మావయ్య కూడా ఉన్నారు, సో అప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట మామూలుగా వినాయకుడు బొమ్మ. బట్ ఈసారి ఇయర్ కంపల్సరీ మనం మట్టి వినాయకుడు లేకపోతే పసుపు వినాయకుడు చేసుకుందాము, మట్టి దొరకకపోతే అని చెప్పి ప్లాన్ అనమాట. సో అయినా సరే మేము మట్టి తెచ్చుకుని మట్టి వినాయకుడు చేసుకున్నాము. రాజ్ అండ్ నివి కలిపి చేశారనమాట వినాయకుడిని. నేనైతే అప్పుడు లేను ఇంట్లో చెప్పినట్టే, బట్ వీడియో అయితే ఉంది, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. వాళ్ళిద్దరూ వినాయకుడిని చేశారనమాట జర్మనీలో.
సో ముందు రోజు ఇలా ఇద్దరు కలిపి వినాయకుడిని అయితే తయారు చేశారనమాట. నివికి హాలిడేస్ అనమాట, సమ్మర్ హాలిడేస్. సో ఇంట్లోనే ఉంది. సో దాంతో వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయడం చాలా కష్టం. బట్ ఇద్దరు కలిపి చేశారనమాట వినాయకుడిని అయితే. సో చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. మనకి ఇలా మట్టి కావాలంటే ఇక్కడ జర్మనీలో మనకి హార్న్బాగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా మనకి క్లే దొరుకుతుంది. అప్పుడప్పుడు మ్యుల్లర్ లో కూడా దొరుకుతుంది అనమాట. మనం కావాలంటే తెచ్చుకోవచ్చు. మేమైతే ఇది మా మట్టి కొంచెం గార్డెన్ లో మాకు దొరికితే మా ఇంటి దగ్గరలో తెచ్చుకున్నాం అనమాట, చాలా కొద్దిగా. సో అదైతే చాలా బాగా పనిచేసింది. అండ్ నిమజ్జనం కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ కాబట్టి అస్సలు ఇబ్బంది లేకుండా మేము పక్కన ఉన్న ఒక సీలో మేము చేసామన్నమాట. సో అదనమాట మా మట్టి వినాయకుడు. సో చూడండి అసలు రెడీగా ఉన్నాడనమాట. మంచిగా ఇండియాలో మట్టి వినాయకుడిని తెచ్చుకున్నట్టు అనిపించింది. ఒకసారి మేము ఇంతకు ముందు కూడా చేసామన్నమాట. ఇలానే క్లే కొన్నాము, మిల్లర్ లోకి వెళ్ళి క్లే కొని తెచ్చుకుని చేసుకున్నాం అనమాట. బట్ మిల్లర్ లో అది టూ కాస్ట్లీ ఉంటుంది. €8, €9, €10 అలా ఉంటాయి అనమాట. మామూలు మట్టే అవి. కాకపోతే వాళ్ళు ఏంటంటే అవి వేరే పర్పస్ యూస్ చేస్తారు కాబట్టి అవి కాస్ట్లీ ఉంటాయి బాగా. సో ఇది మన ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఉంటే కొద్దిగా మట్టి తెచ్చుకుని చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే అలా తెచ్చుకున్నాం అనమాట. క్లేయో కాదు చూసుకోవాలి, అంటే మనకి ప్రతి మట్టితో కూడా పొడి పొడిగా అయిపోతాయి కదా, సరిగ్గా అవ్వదు. సో మేము క్లే ఎలాగుంటుంది అన్నది చూసుకుని తెచ్చుకున్నాం అనమాట. బాగా పనికొచ్చింది అదైతే. అండ్ ప్రసాదాలు కూడా చెప్పినట్టే దేవుడికి ఏమి ఇష్టమో అవే చేయడానికి ట్రై చేశాను అనమాట. పులిహార లాంటివన్నీ ఏం చేయలే అనమాట. అంత ఎక్కువ పని పెట్టుకోలేదు నేను. మెయిన్ వినాయకుడికి ఏమి ఇష్టం, ఏం పెట్టాలి అన్నదే చూసుకుని అవే ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. మోస్ట్లీ అదే చేస్తాను, దేవుడికి ఏది ఇష్టమో అది చేసేలాగా. ఎందుకంటే అన్ని రకాలు చేయడానికి నా దగ్గర ఓపిక ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి టైం కూడా అస్సలు సహకరించదు అనమాట. అసలు దేవుడికి ఏమైతే మెయిన్ నైవేద్యాలు పెడితే మంచిదో చూసుకుని అవే చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకే అనమాట ఉండరాలు, మోదకులు అండ్ అలానే వచ్చి పాల తాలికలు, మెయిన్ పాల తాలికలు అంటారు కదా వినాయకుడికి. అండ్ రాజమండ్రిలో వచ్చేసి పాల తాలికలు చాలా అందరూ చేస్తారనమాట కంపల్సరీ. సో అవి అయితే చేయడానికి కూడా చూసాను అనమాట. అది కూడా చేయగలిగాను. ముందు అసలు చేయగలనా లేదా, టైం సరిపోతుందా లేదా అనుకున్నాను కానీ, బట్ ఎలా అయినా సరే ఇవి చేస్తూ సైమిల్టేనియస్ గా అది కూడా చేస్తూ ఉన్నాను అనమాట. సో దేవుడి దయ వల్ల అన్ని టైంకి అన్ని మంచిగానే అయినాయి. ఆ వినాయకుడు చేయించుకున్నాడు అనమాట అన్ని మంచిగా. సో పాల తాలికలు కూడా చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇవన్నీ కూడా అంత ఎక్స్పెక్ట్ కాదనమాట, ఏ రెసిపీస్ లో కూడా అంత ఎక్స్పెక్ట్ అయితే కాదు. బట్ నాకు వచ్చినంత ఎలా చేయాలో ఏంటో ముందు రోజు చూసుకుంటాను. కొంచెం నాకు ఒక మెమరీ లాస్ కూడా ఉంటది అనమాట. మళ్ళీ లాస్ట్ టైం చేసింది ఇప్పుడు గుర్తుంటది నాకు. సో కంపల్సరీ చూసుకుంటూ ఉంటాను. అలా చూసుకుంటే ఏమైందంటే ముందుగా గమ్మున తప్పులు అవి జరగకుండా ఉంటాయి అనమాట, ప్రసాదాలు చేసినప్పుడు మిస్టేక్స్ అవ్వకుండా. సో దానికోసమే అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా చేయం కదా, మోస్ట్లీ ఇయర్లీ వన్స్ అలాగా మన పండగలకే చేస్తాను నేనైతే ఇలాగా. సో అందుకనే అనమాట కొంచెం రెసిపీ చూసుకుని చేస్తూ ఉంటాను, సో దట్ తప్పులు అయ్యి అవ్వకుండా ఉంటాయి. అండ్ పాల తాలికలు అవి చేసుకుని పెట్టుకుని ఈ లోపు ఈ మోదకులు అన్ని చేసుకున్నాను కదా, ఇదైతే స్టీమ్ కి పెడుతున్నాను అనమాట. ఇడ్లీ ట్రేలో కొంచెం నెయ్యి రాసుకుని, ఎందుకంటే నెయ్యి రాయకపోతే మళ్ళీ స్టీమ్ అయిన తర్వాత తీసేసరికి అంటుకుపోతాయి అనమాట అవన్నీ కూడా. సో ముందుగానే కొంచెం నెయ్యి రాసుకుని పెట్టుకుంటే మంచిగా స్టీమ్ అవుతాయి అనమాట. సో ఈ ప్రసాదాలు అయితే స్టీమ్ అయ్యాక ఇవి రెడీ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాల తాలికలు లెఫ్ట్ అనమాట. సో పాల తాలికలు కూడా ఆల్రెడీ పెట్టేసానని చెప్పాను కదా. సో పాలవి పోసి అవి మన రైస్ ఫ్లోర్ తో చేసుకోవాలి కదా. అవి మనం ఏం చెప్తాము ఆ తాలికల్ని మెయిన్ నూడిల్స్ లాగా అనుకోండి ఇంకా. సో అలాగా చేతితో చేసుకుని అవి రెడీగా పెట్టుకుంటే మనకి పాలు మరిగిన వెంటనే దాంట్లో వేసేయచ్చు అనమాట. ఇవన్నీ శనగపప్పు అవన్నీ వేస్తాం కదా, అవన్నీ ముందుగానే సోక్ చేసుకుంటే లేవగానే సో ఈ రెసిపీస్కి ఈజీ అవుతాయి అనమాట. మనకి వేయగానే కూడా పాలలో ఉడకడానికి అవన్నీ కూడా మంచిగా అవుతాయి అనమాట. సో అవన్నీ నేను లేవగానే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి రాగానే ముందు సోక్ చేసేవి అవే అనమాట. ఏవైతే సోక్ చేయాలో సగ్గుబియ్యం, శనగపప్పు, పెసరపప్పు ఇలాంటివి సోక్ చేసి పెట్టేసుకుంటా అనమాట. రెడీ అవ్వడానికి కూడా టైం లేదనమాట. గబగబా ప్రసాదాలు అయితే చేస్తాను. ఈరోజు వర్కింగ్ డే అండ్ దట్టు ఈ వీక్ అంతా ఫుల్ బిజీ అయిపోయి ఉన్నా అనమాట, అస్సలు టైం లేకుండా. అవన్నీ కూడా మీకు తర్వాత వ్లాగ్స్ లో చెప్తాను ఎందుకు ఏంటనేది. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ బిజీగా ఉండి టైం అయితే లేదు. అండ్ రాజు కూడా తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. సో డ్రెస్సెస్ కానీ చీర అయితే కట్టుకునే టైం లేదనమాట. అందుకే ఇలా కొంచెం ఒక లెగ్గిన్ టాప్ కొత్తది ఉంది, అది వేసేసుకుని నేనైతే చున్నీ వేసేసుకున్నాను. సో పూజ చేసుకోవాలి కాబట్టి. సో నేనైతే తొందరగా క్విక్గా అన్ని సర్దీసుకుని ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తాము. సో చూసారు కదా, అయితే రెడీ అయిపోయాయి అనమాట. చీరది కట్టుకునే టైం అస్సలు లేదు. సో కొత్త టాప్ ఏదైతే ఉందో దానిపైన ఏదో కొంచెం చున్నీ వేసేసుకుని అయితే పూజ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయి వచ్చింది, ప్రసాదాలు. సో అవి కూడా క్విక్గా అన్ని దేవుడి దగ్గర సర్దీసుకుని అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాము.
ప్రసాదాలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ అవైతే దేవుడి దగ్గరికి అన్ని సర్ది పెట్టేసుకుంటున్నాను. నైవేద్యం ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్నామంటే మళ్ళీ లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి అది ఈ మధ్య నేర్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ముందు అన్ని ప్రసాదాలు రెడీ చేసుకుని మేము పూజ దగ్గర పెట్టి కూర్చునిపోయామంటే ప్రసాదాలు మర్చిపోతున్నాం అనమాట. ఏదో ఒక విషయంలో మళ్ళీ లెగాల్సి వస్తుంది పూజలోంచి. సో అలా కాదా అని చెప్పి అన్ని దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు కూర్చుంటే మనం ప్రశాంతంగా లెగకుండా మధ్యలో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అలానే నేర్చుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మేము అన్ని కొన్నాం కానీ అంటే మాకు బాగా మైండ్ అంతా వేరే పనుల్లో ఉండిపోయాం కదా. సో మెయిన్ పాలవెల్లికి పళ్ళు కొనడం మర్చిపోయాం అనమాట. అన్ని ఫ్రూట్స్ దేవుడు పెట్టడానికి కొన్నాం కానీ నైవేద్యానికి, బట్ ఇలాగ మన పాలవెల్లికి కట్టాలి అన్నది మర్చిపోయాం అసలు. సో మళ్ళా రాజు పొద్దున్నే కాఫ్లాండ్కి వెళ్ళి అన్ని తీసుకొచ్చాడు అనమాట నివితో. సో వెంటనే ఇంక అన్ని తయారు చేసి మళ్ళీ పాలవెల్లికి కూడా కట్టేసాము. అండ్ పాలవెల్లి కూడా మెయిన్ రాజే తయారు చేశాడనమాట లాస్ట్ ఇయర్. అవన్నీ చెక్కలు తెచ్చుకుని హార్న్బాగ్ నుంచి అవి తయారు చేసుకున్నాం. అది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈసారి కూడా అలానే పెట్టేసుకున్నాం. బట్ నెక్స్ట్ టైంకి ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తా అంటున్నాడు రాజు, దాన్ని కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేయడానికి. హోప్ఫుల్లీ చూద్దాం. పట్టుకుంది ఉత్తుగా పట్టుకోవాలా? ఓకే అలా జల్లేసి స్లో స్లో అక్కడ అక్కడ సో చూసారా మా బొజ్జ వినాయకుడిని నివి తీసుకొచ్చింది అనమాట. ఎంత క్యూట్ గా అనిపించింది అసలు తలమే పెట్టుకుని తీసుకొస్తుంటే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసింది అనమాట నివి. సో ఎవ్రీ ఇయర్ ఈ ట్రెడిషన్ నివికి అలవాటు కావాలి, మనం బొజ్జ వినాయకుని ఇలా తయారు చేసుకుని మనం పూజ చేసుకోవడానికి ఇలా తెచ్చుకోవాలని చెప్పేసి. సో అలా అనమాట మా బొజ్జ వినాయకుడిని అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం మంచిగా. అండ్ గరిక ప్లేస్ లో నేను కొంచెం గడ్డి తెచ్చుకుని పెట్టేసుకున్నాం అనమాట. ఏదో ఒకటి వినాయకుడికి ఇష్టం కదా, సో ఇదే గరిక అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టుకున్నాము దేవుడి దగ్గర అయితే, ఇంటి ముందున్న గడ్డి తీసుకొచ్చి. సో అండ్ తర్వాత మేమైతే పూజ విధానం అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాము అనమాట. దేవుడి దగ్గర అన్ని చెప్పినట్టే బుక్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాము. బుక్స్ అంటే ఇవి ఏమి ఉండవులేండి, దానివి జస్ట్ ఏవో ఒకటి ఇంట్లో ఆడుకునేవి డ్రాయింగ్ బుక్స్ అవి ఉంటాయి కదా, అవే తెచ్చి పెట్టుకున్నాము. అండ్ ల్యాప్టాప్స్ ఇద్దరివి వర్కింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, మావి అవి పెట్టుకున్నాం అనమాట. చతుర్భుజం ప్రసన్న వదనం ఓం గణేశ. నివికి చిన్న చిన్నగా వచ్చానమాట శుక్లం భర్ధనం, దానికి ఇంకా బాగా వచ్చు, బాగా చెప్తుంది. బట్ వీడియో చేసి చెప్పమనేసరికి కొంచెం అలా సిగ్గుపడుతుంది అనమాట క్యూట్ గా. బట్ మెమరీగా ఉంటుందని చెప్పి నాకు యాడ్ చేయాలనిపించింది. సో అదనమాట. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నివి కొంచెం కొంచెం ఇప్పుడు తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తుంది అండ్ చిన్న చిన్నగా మాట్లాడుతుంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా. సో వీఆర్ సో హ్యాపీ, తెలుగు కూడా మంచిగా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మా వినాయక చవితి ఎలా చేసుకున్నాము అన్నది మీరు చూసారు కదా, సో దాన్ని బట్టి మీరు కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి, సో దట్ మాకు కూడా తెలుస్తుంది. అండ్ మీ అందరూ కూడా బాగా వినాయక చవితి చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ అలానే మీకు కనుక క్విక్ గా మా అప్డేట్స్ అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నేను చాలా వ్లాగ్స్ లో కాకుండా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వరకు అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అది మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ చాలా అప్డేట్స్ చూస్తూ ఉంటారు మీరు. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.